శ్రీచరణి సంగీత కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆకాశవాణి కళాకారులు జాక త్రివిక్రమ్ దేవ్ నిర్వహణలో ఆదివారం సాయంత్రం స్థానిక బాపూజీ కళామందిర్లో స్వరరాగ గానలహరి కార్యక్రమం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ముందుగా ముఖ్య అతిథులు ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు వాయులీన విద్వాంసులు మౌడూరు సత్యనారాయణ శర్మ, శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సుతరాపు లక్ష్మీ గణపతి శర్మ, శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వర్రావు, అభినయ నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలు నృత్య శిక్షకురాలు డాక్టర్ టి నీరజ సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌడూరు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ, మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు యువతపై ఉందని, దీనికోసం కఠోరమైన శ్రమ చేసి అంకిత భావంతో సాధన చేయాలని హితవు పలికారు. డాక్టర్ నీరజ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టిన నిర్వాహకులు త్రివిక్రమ్ దేవ్ను అభినందించారు. అనంతరం జరిగిన స్వరరాగ గానలహరి ప్రేక్షకులను రంజింపజేసింది. ముఖ్య అతిథులను కళాకారులను శ్రీచరణి సంగీత కళాక్షేత్రం నిర్వాహకులు జాక త్రివిక్రమ్ దేవ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. అలాగే శ్రీచరణి సంగీత కళాక్షేత్రం గురువులు జాక త్రివిక్రమ్ దేవ్ను విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా దుస్సాలువా పూలమాలలు సన్మాన పత్రంతో ఘనంగా సత్కరించారు. సంగీత కార్యక్రమానికి వాయులీనంపై శ్రీ దుంపల ఈశ్వర్రావు, మృదంగంపై ఏ గ్రేడ్ కళాకారులు శ్రీ మౌడూరు సూర్యప్రసాదరావు, తబలాపై ఆకాశవాణి కళాకారులు శ్రీ రెల్ల బాబురావు సహకరించగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మార్గదర్శి శ్రీనివాస్ వ్యవహరించారు. కార్యక్రమానికి కళాకారులు, కళాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.